అర్బన్ మీ సేవా కేంద్రాల్లో గత 18 సంవత్సరాలుగా 607 మంది ఉద్యోగులు పనిచేశారు. ఏడాదికి 4,000 కోట్ల టర్నోవరు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చేకూర్చారు. అర్బన్ మీ సేవా కేంద్రాలు ప్రారంభం నాటి నుండి చివరి దాకా కూడా రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ జీతాల నిమిత్తం ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. వీళ్ళు ఏదైతే వాళ్ళ పని ద్వారా యూజర్ ఛార్జెస్ జనరేట్ చేసి దాని ద్వారా జీతాలు తీసుకున్నారో ఆ జీతాలు కూడా ఏడాదికి 3 కోట్లు మాత్రమే. ఇది ఉమ్మడి రాష్ట్ర కాలం నుంచి వీళ్ళు పనిచేశారు. గత ప్రభుత్వం అన్యాయంగా వీళ్ళని తొలగించింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా లోకేష్ గారిని 2 సార్లు కలవడం జరిగింది. మీ సమస్య నా దృష్టిలో ఉంది, మిమ్మల్ని అందరినీ కూడా తిరిగి వీధిలో తీసుకుంటామని చెప్పన్నారు. అయిన తర్వాత అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళ నాయకత్వం కలిసింది. ఆయన కూడా అదే మాట చెప్పాడు. సచివాలయాలు సంబంధించిన మంత్రిని కలిస్తే మీ ఎడల ప్రభుత్వం సానుకూలంగా ఉంది, సానుకూలంగా నిర్ణయం చేసింది, త్వరలో అది అమలవుతుంది, అర్బన్ మీ సేవా కేంద్రాలన్నీ కూడా తెరుస్తున్నాం, దాంట్లో మీరందరూ కూడా పనిచేస్తారు అని చెప్పి డోలా ఆంజనేయ స్వామి గారు కూడా చెప్పారు. కానీ చెప్పిందంతా కూడా ఏడాది దాటిపోయింది, కానీ ఇప్పటిదాకా విధుల్లోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న మీ సేవా ఉద్యోగులు చేపట్టిన ఉద్యోగ సాధన సంకల్ప దీక్ష 4 రోజులు ఏదైతే చేపట్టారో దానికి సిఐటియు రాష్ట్ర కమిటీ సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తుంది. ఇవాళ 3వ రోజు. ఇప్పటిదాకా ఏది కూడా సానుకూలమైన నిర్ణయం తెలియలేదు. వీళ్ళ దీక్షలకి సిఐటియు సంపూర్ణంగా మద్దతు ఇస్తోంది. అలాగే మరో జీవో కూడా ఇచ్చారు. జిల్లాలలో ఉన్న ఖాళీలన్నింటిలో వీళ్ళందరినీ కూడా అకామిడేట్ చేయమని కూడా గతంలో ఇచ్చారు. అది అమలు కాలేదు. వీళ్ళని తీసుకుని అర్బన్ మీ సేవా కేంద్రాలు నడపాలని చెప్పి కూడా ఫైల్ రన్ చేశారు. అది కూడా అమలు కాని నేపథ్యంలో ఇవాళ వీళ్ళు దీక్షలు చేస్తున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆలోచించాలి. మీరు ఇచ్చిన హామీ ప్రకారం అర్బన్ మీ సేవా కేంద్రాలన్నింటినీ కూడా వెంటనే తెరవాలి. వీళ్ళ వేతనాలకి మీరు ఒక పైసా కూడా కేటాయించక్కర్లేదు. అక్కడ రెవెన్యూ జనరేట్ అయ్యే రెవెన్యూ నుంచే వీళ్ళ జీతాలు తీసుకుంటారు. కాబట్టి ఇది వెంటనే అమలు చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ఈ సమస్య పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున మీ సేవ ఉద్యోగులు చేపట్టే ఆందోళనకి సిఐటియు రాష్ట్ర కమిటీ సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తుంది. ఉపయోగపడ్డాము. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మనం తీసివేయబడ్డాం. అయ్యా మమ్మల్ని తీసివేశారు, మీ నాన్నగారు పెట్టిన ఈ సేవా కేంద్రాలు అయ్యా అని మనం చెప్పుకున్నప్పుడు యువగళం పాదయాత్రలో మా ప్రభుత్వం వస్తే మీకు న్యాయం చేస్తామని చెప్పారు. మరి చెప్పిన మంత్రి గారు అసెంబ్లీలో ఉన్నారు. ఇందాక అన్నగారు చెప్పినట్టు ఆయనేమో ఇంట్లో ఉన్నాడు, మనం రోడ్డు మీద ఉన్నాం. కానీ నేను 2 రోజుల నుంచి చూస్తూ ఉన్నా, ఇది 3వ రోజు. మీలో ఎక్కడా కూడా ఆ సడలింపు కనబడట్లేదు. ఇంకొకరు జనం వస్తే బాగుండు, పెద్ద ఎత్తున పోరాటం చేద్దామన్న ఆలోచనతో ఉన్నారు. 600 మంది ఉద్యోగులు అనే దాని మీద బ్యానర్లు చూసుకుంటే, కానీ ఇక్కడ చూసుకుంటే 120 మంది 130 మంది ఉన్నా కూడా 600 మంది గుండెల చప్పుడు ఇక్కడ వినిపిస్తూ ఉన్నారు. కాబట్టి మీ అందరికీ తెలియజేసేది ఒకటే, మేము కూడా మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ఏవి నాగేశ్వరరావు గారు సిఐటి ఏ రకంగా మద్దతు తెలియజేస్తూ ఉందో స్టేట్ వ్యాప్తంగా తూర్పు సిటీ కూడా మేము మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. మీ విషయం మీద సిహెచ్ నాగేశ్వరరావుతో రెగ్యులర్గా మేము మానిటరింగ్ చేస్తూ ఉన్నాం. మొన్న పర్మిషన్ విషయంలో కూడా ముందు నాగేశ్వరరావుతో కలుపుకొని మేము ఇక్కడున్న సిఐ గారితో మాట్లాడటం జరిగింది. అయ్యా మేము శాంతియుతంగా చేస్తాము, సామరస్యంగా చేస్తాము, మా హక్కులు మేము కాపాడుకునే విధంగా మాకు ఇచ్చిన మాటను నిలబెట్టాలనే ఉద్దేశంతోనే మేము అడగడానికి వస్తూ ఉన్నాము అని సిఐ గారు చెప్పినప్పుడు ఆయన ధర్నా చౌక్లో చేసుకుంటే మీకు ఫలితం ఉంటుందనే దాని మీద చెప్పారు. మనం ఎక్కడ చేయాల్సి వచ్చినా కూడా ఇక్కడ నుంచే ఫైలు వెళ్ళాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇక్కడ ఒక అధికారిని కలిసి మనం తెలియజేయాల్సిన ఉద్దేశంతోనే మొదటి రోజు వెళ్ళాము, 2వ రోజు వెళ్ళాము, 3వ రోజు మనం ఏ రకంగా కార్యక్రమం చేస్తే
అసెంబ్లీలో ఉన్న మంత్రికి, అదేవిధంగా తీసేసిన నాయకుడికి, అదేవిధంగా ప్రజలకు సహకారం ఏ రకంగా ఈ సేవల ద్వారా అందించామనే దానిని తెలియజేయాలంటే మనం ఒక పోరాటం చేయాలి. ఆ పోరాటం ఏంటనే దాని మీద సిహెచ్ నాగేశ్వరరావు కానీ, మీలో ఉన్న పెద్దలు కానీ, ఏదైతే మహిళలు ఉన్నారో ఆ రకంగా ఆలోచన చేసుకొని పోరాటం చేద్దామని తెలియజేసుకుంటూ, ఏదైతే మీ హక్కులు, మీ ఉద్యోగాల ఏదైతే హామీ ఉందో దాన్ని నిలబెట్టుకోవడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేయాలని ఇందాక నాగేశ్వరరావు చెప్పినట్టు కుటుంబం మొత్తం కదిలి రావాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ట్విట్టర్ ద్వారా కూడా పోస్ట్ కార్డు రూపంలో గతంలో మేము ఉద్యమాలు చేసాం ఖాళీ పోస్టుల భర్తీ కోసం. దాదాపు 15 సంవత్సరాలు యూత్కి సంబంధించిన మేము స్టేట్ జిల్లాగా ఉన్నాము. మాకు కొన్ని అనుభవాలు ఉన్నాయి. ఆ రకంగా నాగేశ్వరరావు కానీ మీకు కూడా కొన్ని అనుభవాలు ఉన్నాయి. ఏ రకంగా ప్రభుత్వాన్ని కదిలించాలో ఆ రకంగా కదిలించాల్సిన అవసరం ఉందో ఆ రకంగా కదిలించాలని, కుటుంబం ద్వారా కదిలించటమా, పిల్లల ద్వారా కదిలించటమా, మీ ద్వారా కదిలించటమా, ఏ రకంగా కదిలిస్తే 18 సంవత్సరాలు ఈ సమాజానికి సేవ చేసిన ఉద్యోగస్తుల్ని మరి ఏ రకంగా పెట్టుకుంటా అన్న మాటను నిలబెట్టుకుంటారనే దాని మీద మీకే వదిలేస్తూ అది మనం చర్చించుకొని ఆ రకంగా ఒక రకంగా కార్యక్రమం తీసుకుందామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీకు మీ పోరాటానికి వెన్నుదన్నుగా కింది స్థాయిలో CITU కూడా మద్దతు తెలియజేస్తుందని మరొకసారి తెలియజేసుకుంటూ, మీ పోరాటం కొనసాగించేంత వరకు మీకు మద్దతు తెలియజేస్తామని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఏదైతే ఉద్యోగులు ఉన్నారో అదేవిధంగా CITU నాయకత్వం ఉందో వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. తీసేసిన ముఖ్యమంత్రి ఇంట్లోన కూసుండు, తీసేసిన ముఖ్యమంత్రి ఇంట్లోన కూసుండు. నమ్ముకున్న మంత్రి ఏమో అసెంబ్లీలో కూసుండు, న్యాయం చేసాడన్న మంత్రి ఏమో పాదయాత్ర మంత్రి ఏమో, అర్జీ తీసుకున్న మంత్రి ఏమో అసెంబ్లీలో కూసుండు. నమ్మి సేవ చేసిన ఉద్యోగులేమో రోడ్ల మీద కూసుండ్రు. ఇదేమి ప్రభుత్వములు నాయన, ఏమి ప్రభుత్వాలు. ఇక ఎట్లయితే ఎట్లయితది, పోరాటమే ముందున్నది. ఎట్లయితే ఎట్లయితది, పోరాటమే ముందున్నది. తక్కువ సంఖ్య ఇక్కడే ఉంటాం. కూర్చున్నాం, మేము అన్యాయంగా రాలేదు. మీరేం చేసినా మేము సిద్ధం. మాట రావాలి. మేము చావుకు కూడా సిద్ధమయ్యే వచ్చి కూర్చున్నాం ఇక్కడ. ఏ ప్రభుత్వం అయినా మాకు సానుకూలంగా స్పందించట్లా. మేము తీసుకున్న నిర్ణయం కూడా సానుకూలంగా ఉంటుంది. అన్నం పెట్టి కూర్చోబెట్టండి. దానికోసం మీరు కూడా మాకు చేయమని అడగండి. గవర్నమెంట్ ఇచ్చేయటమా లేకపోతే కూర్చుంటామని చెబుతాను. కాసేపు సాయంత్రం లేచి వెళ్ళిపోయింది. పని కానీ డిస్టర్బ్ చేయట్లా అనుకో అయిపోద్ది. అక్కడ చేయాల్సిన ప్రాబ్లం అంతా ఇక్కడ చేసావు, అక్కడ అయిపోతే అయిపోద్ది. వాళ్ళకి చెప్పి వాళ్ళకి చెప్పేసి నాగేశ్వర గారు మాట్లాడిన తర్వాత చెప్పేసి కూర్చొని టైం అయిపోతుంది. పోరాడి తీరుతా, సాధించి తీరుతా, సాధించి తీరుతా, పోరాడి తీరుతా, సాధించి తీరుతా, పోరాడి తీరుతా, సాధించి తీరుతా, పోరాడి తీరుతా. యోగం పాదయాత్రలో అర్పణ ఉద్యోగులకు నారా లోకేష్ గారు ఇచ్చిన హామీని వెంటనే